Hi, this is Venkat from vlrtraining. మనం ఈ వీడియోలో XML డేటాని XML ఫైల్లో ఉన్న డేటాని మన Alteryx సర్వర్లోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవచ్చో చూద్దాం. Alteryxలోకి ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. లేకపోతే ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ XML డేటా అంటాం. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ XML డేటా. సో నేను ఆన్లైన్లో గూగుల్ నుంచి ఒక XML ఫైల్ని డౌన్లోడ్ చేసి పెట్టాను. ప్రోడక్ట్ అనే ఫైల్. ఇది చూసుకున్నట్టయితే మీకు XML గురించి ఐడియా ఉన్నట్టయితే మీకు HTML అలాగే XML కూడా అలాగే అనమాట. ఓకేనా? కాకపోతే ఇందులో ప్రీడిఫైన్ యూజర్ డిఫైన్ ట్యాగ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, క్యాటలాగ్ అనే ట్యాగ్ ఓపెన్ అయ్యి క్యాటలాగ్ అనే ట్యాగ్ క్లోజ్ అయ్యింది. సో ఈ క్యాటలాగ్ లో బుక్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఓకే, బుక్ ఐడి BK101 అన్నారు. ఆధార్, టైటిల్, జనరేషన్, జనరిక్, ప్రైజ్, పబ్లిష్ డేట్, డిస్క్రిప్షన్. ఈ బుక్ లో ఈ ట్యాగ్స్ ఉన్నాయి. ఓకే, ఈ డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలన్నమాట. ఈ డేటాని మనం లోడ్ చేసుకోవాలి. సో ఇలాంటి డేటా ఉంటే నాన్ టేబులర్ డేటా అంటాం. అంటే మనం ప్రీవియస్గా CSV ఫైల్ చూసుకున్నా, లేకపోతే ఎక్సెల్ ఫైల్ చూసుకున్నా, లేకపోతే టెక్స్ట్ ఫైల్ విత్ ట్యాబ్ డిలిమిటర్ కామెంట్ చూసుకున్నా, అవన్నీ కూడా టేబులర్ ఫార్మాట్ లో ఉన్నాయి. కానీ ఇది నాన్ టేబుల్ ఫార్మాట్ లో ఉన్నాయి కదా ఇవి. సో ఇది XML ఫార్మాట్ లో ఉంది. సో ఈ XML ఫార్మాట్ లో ఉన్న డేటాని మనం లోడ్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒక ఇన్పుట్ డేటా. సో కామన్ గా మనం ఇన్పుట్ డేటా టూల్ యూజ్ చేసుకుంటాం. ఇన్పుట్ డేటా టూల్ యూజ్ చేసుకుని సెటప్ కనెక్షన్, సో ఫైల్స్, సెలెక్ట్ ఫైల్, డెస్క్టాప్, product.xml ఓపెన్. సో రీఫ్రెష్ చేస్తున్నాను. బుక్ ఐడి ఆధార్ బై డిఫాల్ట్ గా రాలేదు మనకి, రైట్. సో ఒకసారి బ్రౌజ్ టూల్ యూజ్ చేసుకుని అవుట్పుట్ చూద్దాం. సో రన్. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే రికార్డు, బుక్, ఐడి, సో ఏమేమి ఫీల్డ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూసాం కదా. బుక్ తర్వాత ఐడి అని బై డిఫాల్ట్ గా తీసుకున్నాం. ఓకేనా? తర్వాత ఆధార్, బుక్ అన్ని కూడా మనకి ఏమన్నా ఎంటీ ఉన్నాయి. ఐడి దాంట్లో ఏమేమి వాల్యూస్ ఉన్నాయి, BK101. అలాగే ఆధార్ దాంట్లో ఏం వాల్యూ ఉంది, టైటిల్లో ఏ వాల్యూస్ ఉన్నాయి, జనరేషన్ లో, ప్రైజ్ లో. సో సెలెక్ట్ టూల్ యూజ్ చేసుకుని మనం ఈ బుక్, ఇది ఐడిను బుక్ వద్దు అనుకుంటే రిమూవ్ చేసేయచ్చు అనమాట. అది ఎలాగో కమింగ్ వీడియోలో చూద్దాం. ఈ విధంగా మనం XML లో ఉన్న డేటాని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకుని, లేదా మనం XML లో డేటాని ఈ విధంగా ఇంపోర్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, మనకు అవసరం లేని ఫీల్డ్స్ ని ఇక్కడ మనం కట్ చేయాల్సి వస్తుంది, తీసేయాల్సి వస్తుంది, రైట్. సో XML ఫైల్ గురించి మీకు ఐడియా లేకపోతే ఒకసారి XML డాక్యుమెంట్ ని అనలైజ్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. కొద్దిగా HTML ఐడియా ఉంటే ప్రాబ్లం లేదు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన Alteryx గ్రూప్ లో జాయిన్ అవ్వండి, అలాగే vlrtraining కమ్యూనిటీలో కూడా జాయిన్ అవ్వండి. మన వీడియోస్ డిస్క్రిప్షన్ లో కమ్యూనిటీ URL అలాగే గ్రూప్ URL, వాట్సాప్ గ్రూప్ URL ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి.